ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండలంలో ఉద్రిక్తత, పోడు సాగుదారులకు అటవీ శాఖ అధికారులకు మధ్య వాగ్వాదం. అక్రమాలకు అడ్డాగా మారిన మహబూబాబాద్ జిల్లా మరిపేడ సివిల్ సప్లై గోదాం, కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం అక్రమ రవాణా. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అధ్యాపకురాలి హత్య కేసును ఛేదించిన పోలీసులు, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. పుంగనూరులో జరిగిన ఘటనపై స్పందించిన డీఐజీ అమ్మిరెడ్డి, ఘటనలో బాధితులంతా పోలీసులేనని వెల్లడి. డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండలంలోని ఎల్లన్న నగర్ లో పోడు సాగుదారులకు అటవీ శాఖ అధికారులకు మధ్య వివాదం చెలరేగింది. పోడు సాగు చేసిన పంటల మధ్య జేసీబీల సహాయంతో భారీగా గుంతలు తీసేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. అధికారులను పోడు సాగుదారులు అడ్డుకున్నారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ऐसे अडवा बाड़ी काड़ के అన్ని పత్తి మొక్కలు అన్ని పీకేసి ఇంకొద్ది అక్కడెక్కడ మా పని మొత్తం ఏరనే మిగతాయి. అతను మీరు ఎందుకు తీస్తున్నారు సార్? మరి మీరు దేనికి తీస్తున్నారు వీడియో? మీరు మీకున్నా మాకున్నాయా? ఏ పట్టాజీ పెట్టండి మీదని. తీసిన వీడియో మొక్కలు కూడా. పేదోడి పొట్టకూటి కోసం ప్రభుత్వం కేటాయించిన రేషన్ బియ్యం అక్రమార్కులకు వరంగా మారి కాస్తులు కురిపిస్తుంది. మరిపేడ మండలంలోని సివిల్ సప్లై గోదామే దందాకు కేంద్రంగా మారి పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని రాష్ట్రాలు దాటిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరిపేడ మండలం నుంచి కురవి మండలం కేంద్రం గుండా కాకినాడ పోర్టుకు లారీలతో రేషన్ బియ్యం పెద్ద ఎత్తున అక్రమ రవాణా అవుతుంది. రేషన్ షాపులకు బియ్యం తరలించే క్రమంలో అవసరానికి మించి సివిల్ సప్లై గోదాం నుంచి అధికారుల సహాయంతో రేషన్ బియ్యాన్ని షాపులకు తరలిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు కళ్ళు తెరిచి రేషన్ దందాపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సంచలనం సృష్టించిన అధ్యాపకురాలి హత్య కేసుకు సంబంధించిన వివరాలను అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధరరావు తెలియజేశారు. మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ కేశప్ప, 2 టౌన్ సిఐ మురళీకృష్ణ ఉన్నారు. సార్ వీటిని చూపించాను సార్. నిన్న సాయంత్రం 5:30 ప్రాంతంలో ఒక రోడ్ మీద ప్రశాంతి నగర్లో ఒక మర్డర్ జరిగింది. దాంట్లో ఈ లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి రుక్సానా అనేటువంటి ఆమె 32 years. సో ఈమెను ఇద్దరు కుర్రాళ్ళు డైరెక్ట్గా దాడి చేసి గొంతుపై బలమైనటువంటి నేను చూసినటువంటి బలమైనటువంటి కత్తితో బలంగా పొడిచి అడ్వైజ్ చేయడం జరిగింది. దీని యొక్క నేపథ్యం మనం గమనించినట్లయితే ఎవరైతే చనిపోయారో ఆమె పేరు రుక్సానా. ఆమెకి గతంలో ఒక మ్యారేజ్ అయిన తర్వాత డివోర్స్ తలాక్ అయిపోయిన తర్వాత 2017 సంవత్సరంలో ఖదీర్ అనేటువంటి ఒక వ్యక్తిని లైన్మెన్గా పనిచేస్తూ అతన్ని మ్యారేజ్ చేసుకుంటే తర్వాత ఈ ఎవరైతే చనిపోయినారో రుక్సానా వాళ్ళ ఫాదర్కి బ్యాక్ పెయిన్ అది ఉండడంతో అతను బెంగళూరులో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి సందర్భంలో ఈమె తండ్రికి హెల్ప్గా వెళ్తుంది. ఆ సందర్భంలో ఈ యొక్క కొద్దిగా కాపురం చేసిన తర్వాత 2022 మార్చి 29వ తేదీన కరోనా టైంలో ఆమె అక్కడ ఉంటుండగా ఈ ఆయేష్ అనే ఈమెకి అంటే సెకండ్ వైఫ్ని ఈ యొక్క విషయం తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరు బ్రదర్స్తో పాటు ఆమెకు సర్టిఫికేట్ ఏంటి, నీకు లీగల్గా ఏముంది, మ్యారేజ్ చేసుకున్నావా లేదా ఏంటి అని చెప్పేసి వాళ్ళు గొడవ పడటం చాలా సందర్భాల్లో వాళ్ళు కంప్లైంట్లు. ఇటువంటి నేపథ్యంలో 2 టౌన్లోనే 254/2022 అనేటువంటి కేసుని ఆయేష ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత అది ఛార్జ్షీట్ వేశారు, అది ట్రయల్లో ఉంది. సో ఈ సందర్భంలో ఈమెకి గొడవలు అంటే ఫ్యామిలీలో ఉన్న డిస్ప్యూట్స్, ఈమె వైఫ్ అలాగే ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ మధ్యలో ఈ యొక్క హస్బెండ్ ఈ యొక్క కంటిన్యూస్గా గొడవలు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక 8 months బ్యాక్ ఈమె ఎవరైతే ఆయేష అనే ఉందో సపరేట్గా వాళ్ళ పేరెంట్స్తో పాటు ఉంటుంది. అప్పటి నుంచి ఇక భర్త దూరంగా ఉంటున్నాడు, ఆమెతో ఉంటున్నాడు అనేటువంటి దాంతో వీళ్ళు గొడవలు పడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ ఆయేష మరియు వాళ్ళ ఇద్దరు సోదరులు సులేమాన్ అతను, ఒక ప్యారా జాన్ అనేటువంటి అతను, ఇద్దరు బ్రదర్స్. అలాగే ఈ సులేమాన్ యొక్క ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అహ్మద్ అతను. సో వీళ్ళందరూ కూడా కన్సిడర్ చేసేది ఈ యొక్క మర్డర్కి ప్లాన్. పుంగనూరులో జరిగిన ఘటనపై డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పందించారు. ఘటనలో పోలీసులు సమన్వయం పాటించారని తెలిపారు. ఈ ఘటనలో బాధితులంతా పోలీసులేనని అన్నారు. ఈ ఘటనలో 13 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని, మరో 20 మంది పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు ఈ ఘటనతో సంబంధం ఉన్న 40 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. డీఐజీ హత్యాయత్నం కింద కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఈ దాడి వెనుక సీరియస్ కుట్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. మరణాయుధాలతోనే వారు ఉద్దేశపూర్వకంగా దాడికి యత్నించారని చెప్పారు. ఈ ఘటనపై లోతైన విచారణ కొనసాగుతుందన్నారు. ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరించారు. అంతమంది మాక్ పైన ఒకసారి ఫైర్ చేస్తే ఇమాజిన్ ఎటువంటి పరిస్థితి దారితీస్తుంది. మీరు ఒకసారి వెళ్ళి హాస్పిటల్ చూసి తెలుస్తుంది. పోలీసుకి వారికైనా గాయాలు, వారు అంత బాధను కూడా ఓర్చుకొని చాలా సమయం పాటించి సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకొచ్చారు. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ మెన్. అండ్ మీరు చూస్తే సిటిజన్స్ ఎవరికి కూడా ఇన్ఫాక్ట్ ఇంత గలాట జరుగుతున్నప్పుడు పుంగనూరు టౌన్లో ఎక్కడ కూడా పీస్ డిస్టర్బ్ కాదు. దట్స్ వాట్ ద ఎఫర్ట్స్ జరుగుకుంటూ మెమరీ. వాహనాలు కాల్చడానికి పెట్రోల్ అంతా కూడా ఆల్రెడీ సేకరించుకున్నట్టుగా అనిపిస్తున్నారు. అది కొంత పెట్రోల్ ఒకటి. అట్లాగే ఈ క్రాకర్స్ ఏవైతే యూజ్ చేస్తారో సీఎం గారికి వెల్కమ్ చెప్పడానికి, ఆ క్రాకర్స్ తెచ్చేసి ఆ వెహికల్ కింద పెట్టేసి అట్లాగే ఫ్యూయల్ తీసుకొచ్చుకొని పెట్రోల్ తీసుకొచ్చేసుకొని అంటించేసి తద్వారా దానికి కూడా పేరు ఉండదు.
సార్ విద్యార్థులు మారిన ఇక్కడ మారణాయుధాలంటే తీసుకొచ్చిన వాళ్ళు రాళ్ళు తీసుకొచ్చారు, కర్రలు తీసుకొచ్చారు, ఆ తాగేసిన బియర్ బాటిల్ తీసుకొచ్చి కొట్టారు. సో మీరు చెప్పిన వెపన్ వచ్చేసి మదనపల్లి యూజ్ చేశారు. అంటే ఇవంతా కూడా ఒక చోట పోగు చేసి అనుకున్నారు సార్. ఇదంతా కూడా రాళ్ళు కావచ్చు, బీరు పట్టు సార్. అదే ఇప్పుడు అక్కడ కొంత పక్కలోనే ఈ కన్స్ట్రక్షన్ సైట్ ఒకటి ఉండడం, ప్లస్ అది కాకుండా కూడా కొద్దిగా ముందుగానే ఐ థింక్ 3:30 వరకు కూడా ప్రశాంతంగానే ఉంది వాతావరణం వాస్తవం చెప్పాలంటే. ఒక్కసారిగా ఎప్పుడైతే అక్కడ ఈ అన్నమయ్య జిల్లాలో ఎక్కడైనా మనకు చిన్న ప్రొకేషన్ అయిందో వెంటనే అక్కడి నుంచి పుంగనూరు ఇన్ఛార్జ్ గారు మనకు లైవ్లో కూడా కనిపిస్తుంది టీవీలో చూస్తే, వారు ఎక్సీఎం గారి వెహికల్ దిగి వారి వెహికల్ ఎక్కి పుంగనూరులోకి వచ్చి అప్పుడు వీళ్ళందరినీ మోటివేట్ చేసి ఊర్లోకి ఎట్లా కనుక దాడి చేయాలి, గలాట చేయాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఆ టైంలో వారిని మోటివేట్ చేసి పోలీస్ వారిని అటాక్ చేయండి, పోలీస్ వారిని దాడి చేయండి అని చెప్పి ప్రొవోక్ చేయడం వల్ల జరిగింది. మొదటి ముందు ఆయన చంద్రబాబు ఏవన్గా సోఫా పెట్టిన కేసులో చంద్రబాబు గారి పేరు పెట్టడం జరిగింది. సార్ ఇప్పుడు పోలీసులకి ఇంత ఇదేంటంటే సామాన్యుల పరిస్థితి సార్ భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? అదే అండి అదే చెప్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తే నిన్న ఎవరికి కూడా ఒక్క సిటిజన్ కూడా ఒక చిన్న రాయిగాయం జరిగిన వాళ్ళ. సో అదే చెప్తున్నాము, మేము యూనిఫామ్ వేసుకున్నప్పటి నుంచి కూడా అవర్ ఓన్లీ గోల్ ఈజ్ టు మెయింటైన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ. ప్రజల యొక్క ప్రాణమానాలకు రక్షణ కల్పించాలి అంతే. మా ప్రాణాలు తెగించాలని పనిచేస్తాం. నిన్న మీరు లైవ్ చూశారు. నిజంగా ఆ క్షణానికి పోలీస్ ఆఫీసర్స్ అక్కడ వదిలేసి పారిపోవచ్చు ఆ రాళ్ళదారిని చూస్తే. ఆ తర్వాత ఈ అల్లరి ముగ్గురు ఊర్లో చెడబడుతుంటే ఎటువంటి మారణహోమం సృష్టించేవాళ్ళు మీరు ఆలోచించవచ్చు. అయినా కూడా చాలా వేరియంట్గా చాలా బ్రేవ్గా ఎదుర్కొన్నాము. రాబో కాలంలో కూడా ఇంకా కూడా ఈ ఫీల్డ్ టాక్టిక్స్ ఇంప్రూవ్ చేసుకుంటారు. ఫైట్ బ్యాక్ బట్ డెఫినెట్లీ. మదనపల్లి నందు పట్టపగలు అందరూ చూస్తుండగా అధ్యాపకురాల్ని అతి కిరాతకంగా హతమార్చడం విస్మయానికి గురి చేసిందని జనసేన నాయకులు హరిహరన్ పేర్కొన్నారు. మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా ప్రజలు స్పందించి రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపిస్తే మహిళలకు రక్షణ కల్పించే బలమైన చట్టాలను రూపొందిస్తామన్నారు. నిన్న మదనపల్లిలో జరిగిన ఒక సంఘటన చాలా బాధాకరంగా సమాజం అవమానించబడేలా ఒకటి ఉంది. పట్టపగలు నడిబొడ్డున ఒక మహిళను హత్య చేస్తే మహిళల రక్షణపై చాలా ప్రశ్నలు లేవనెత్తిస్తున్నాయి. ప్రశాంతతకు మారుపేదైన మదనపల్లిలో ఇలాంటి సంఘటన జరగడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మదనపల్లి అంటే వైద్యంకి, విద్యకి, వ్యవసాయానికి మారుపేదగా ఉన్న మదనపల్లిని ఒక క్రైమ్ జోన్గా మారడం అవమానంగా ఉంది. ఈ హత్యకు గల కారణాలు ఏవైనా కానీ ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ 100% ఫెయిల్యూర్ అని తెలుస్తోంది. బాధితురాలు రుక్సానా ఈ విషయంపై పోలీసులకి పలుమార్లు హెచ్చరించిన పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. వాళ్ళు ముందుగానే స్పందించి ఉంటే ఈ సంఘటన జరగకుండా ఉండేదని మేము భావిస్తున్నాం. ఈ విషయంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా వైఫల్యమైందని మేము భావించట్లేదు. ఈ ప్రభుత్వం ఈ పోలీస్ వ్యవస్థ పైన చేస్తున్న అజమాయిషీ బాగా మనకు తెలిసింది. పోలీసులని స్వేచ్ఛగా వాళ్ళ పని వాళ్ళని చేసుకొనిస్తే ఇలాంటి సంఘటనలు. నిన్నటి రోజున మదనపల్లి నడిబొడిలో మహిళ దారుణ హత్యకు గురి కావడం ప్రశాంతతగా మారుపేరుగా వచ్చిన మన మదనపల్లి పట్టణం ఒక్కసారిగా ఉలుక్కుపడింది. దీనికి అత్యంత ప్రధానమైన కారణం ప్రభుత్వ వైఫల్యము, పోలీస్ వ్యవస్థ. పలుమార్లు ఆ మహిళ నాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి అని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకొని పాపాన పోలేదు పోలీసులు. దీనికి ప్రధానమైన కారణం ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. పోలీస్ వ్యవస్థ నిజంగానే సక్రమంగా పనిచేసి ఉంటే ఆ మహిళ ఈరోజు దారుణంగా నడిబొడ్డులో మదనపల్లి పట్టణం నడిబొడ్డులో చనిపోయేది కాదు. కాబట్టి మా జనసేన పార్టీ మహిళలకు భద్రత కల్పిస్తుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల రక్షణగా అండగా నిలబడుతుంది. ప్రజలు కూడా చూసి ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో ప్రజల కోసం, మహిళల కోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకొస్తాము. దయచేసి జనసేన పార్టీ తరఫున, ఈ మదనపల్లి జనసేన పార్టీ తరఫున ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వారికి ఇలాంటి హత్యలు ఇలాంటి పునరావృతం కాకూడదని దయచేసి విన్నవించుకుంటున్నాం.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం రావి వెంకటంపాలెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బండి ఎనికి పెట్టమా, లైటింగ్ పెట్టవా, ఇరుక్కునిందా, కొంచెం ఆపేస్తారా, బండ్లు ఆపేయండి, కొంచెం లైటింగ్ పెట్టండి, లైటింగ్ బండ్లు ఆపేయండి అని. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టర్ కార్యాలయ పనులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. సుమారు 145 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సమీకృత ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపడుతున్న నిర్మాణ పనులు పూర్తి దశకు చేరినట్లు అధికారులు ఆర్థిక మంత్రి బుగ్గనకు వివరించారు. మౌలిక సదుపాయాల పనుల పూర్తికి మరో 5 నెలలు పడుతుందని కాంట్రాక్టర్ తెలిపారు. అయితే మరింత వేగంగా ఆ పనులను పూర్తి చేయాలని మంత్రి బుగ్గన వారిని ఆదేశించారు. ఆల్మోస్ట్ 100 ఎప్పటికి 2007 16 కాస్టింగ్ చిన్న పేమెంట్ మేడ్ మొత్తం 160 కోట్లు సరిపోతుంది. 10 కోట్లు కష్టం. ఒక 16 లో వర్క్ ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ ఎక్కడ బిల్ అయిపోయింది. డ్రాయింగ్ పని చేస్తాం. మీకు మొబిలైజేషన్ ఎంతసేపు పడుతుంది? మొబిలైజేషన్ 10-15 రోజుల్లో మొబిలైజ్ చేస్తాం. ఎక్కడండి? మీకు ఇక్కడ సూపర్వైజింగ్ స్టాఫ్ ఉన్నారు సార్. ఏఈడి రెగ్యులర్ బిల్డింగ్స్లో అనుభవం ఉండేవాళ్ళు ఉన్నారా? ఎందుకంటే ఫినిషింగ్ వచ్చేటప్పుడు చాలా ఇస్తారు. మీరు కూడా ప్రాపర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అలాగే కాబట్టి దాంట్లో పట్టగలిగిన మీరేం చేస్తారంటే హూ ఆర్ ద రైట్ పీపుల్ ఇన్ ద డిపార్ట్మెంట్ టు బి ఏబుల్ టు కంప్లీట్ చూసుకొని వాళ్ళని పోస్ట్ ఎందుకంటే ఫర్ వెరీ లాంగ్ టైం వాళ్ళే చేసుకోండి. R&D వాళ్ళకి రోడ్స్కి పరిమితమైన కానీ బిల్డింగ్స్ లేవు. కాబట్టి ఇప్పుడు మీకు ఏ వాళ్ళు వచ్చిన తర్వాత in their tenure till now, don't be surprised if they haven't executed any building. Small things will take off. Toilets door తెరిస్తే లోపల జిమ్నాస్టిక్స్ చేస్తారు. హెల్త్ ఫాసిలిటీ లెఫ్ట్ సైడ్ పెడతారు. వెట్ ఏరియా ముందు పెడతారు, డ్రై ఏరియా పెడతారు. ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి చూసుకోండి. వాష్రూమ్స్, వెంటిలేషన్ లెఫ్ట్ సైడ్ పెడతారు. దాంట్లో లోపల వచ్చిన ఫస్ట్ స్నానాన్ని పెడతారు, డబ్బులు రివర్స్లో ఉంటారు. అన్ని ఇట్లా చోట
యూరినల్స్ పెడతారు, యూరినల్స్ కరెక్ట్గా గ్యాప్స్ జగనన్న సురక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి 11 రకాల ఉచిత సేవలు అందించడంతో పాటు వారికి లబ్ధి చేకూర్చిన ఘనత దేశ చరిత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోషయ్య అన్నారు. పొన్నూరు వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన జగనన్న సురక్ష సక్సెస్ మీట్ లో మాట్లాడారు. జగనన్న సురక్షలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా క్షేత్ర స్థాయిలో 7.5 లక్షల వివిధ సేవలు అందించారని పేర్కొన్నారు. విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా ప్రభుత్వం చేరువైందో, ఏ విధంగా పారదర్శకంగా పనిచేసిందో మరొకసారి రుజువు చేసిన సందర్భమే జగనన్న సురక్ష కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా 1,69,000 మంది వాలంటీర్స్ మళ్ళీ ఇంటింటికి వెళ్ళి 1,46,00,000 కుటుంబాలని కలిసి వాళ్ళ యొక్క సమస్యల్ని అవగాహన చేసుకొని ప్రతి వార్డు ప్రతి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అవసరమైన సర్టిఫికేట్లన్నీ కూడా ఇవ్వటం జరిగింది. 93,57,000 సర్టిఫికేట్లు ఈ రాష్ట్రంలో నెల రోజుల పాటు ప్రజలకి చేరువ అందజేసిన వైనం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ప్రజలకి ఒక సుపరిపాలన అందించాలి, ఒక పారదర్శకమైన పాలన అందించాలనే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో పరిపాలనా విధానాన్ని వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ద్వారా కులం, మతం, పార్టీ, ప్రాంతం అనేది లేకుండా అందరికీ సేవ చేయటం ఈరోజు మనందరూ కూడా గమనించాలి. ఈరోజు ఏదైతే ఈ సురక్ష కార్యక్రమంలో ఒక్క జూలై 18వ తారీఖే 7,54,000 సర్టిఫికేట్లు ఈ దేశంలోనే ఒక రికార్డుగా సృష్టించబడ్డాయి. ప్రజలకి ఒక్కరోజు సర్టిఫికేట్లు ఇచ్చిన ఘనత 7,54,000. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్లు 45,33,000. ఆదాయ ఇన్కమ్ సర్టిఫికేట్లు 41,50,000. అలాగే అడంగలు 1,40,000 మంది. ఇది పాస్ పుస్తకాలు మిగతా 2,70,000. మొత్తం 93.5 లక్షల మందికి సర్టిఫికేట్లు, 93.5 లక్షల సర్టిఫికేట్లు ఈరోజు రాష్ట్రంలో అవసరమైన ప్రజానీకానికి అవసరమైన సర్టిఫికేట్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఎవరెవరైతే ఇంకా సంక్షేమ పథకాల్లో సర్టిఫికేట్ లేకుండా ఉన్నారో వాళ్ళు కూడా చివరి మనిషి వరకు కూడా ఎక్కడా కూడా అర్హత ఉన్న ప్రతి మనిషికి ఎక్కడా కూడా తప్పు జరగకూడదు, వాళ్ళకి ఎక్కడ అర్హత లేకుండా వాళ్ళు పథకం అందకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా పారదర్శకమైన పాలన జరుగుతూ ఉంది. గతంలో ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇంత సుపరిపాలన, ఇంత పారదర్శకంగా ఎక్కడ కూడా జరగల. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రతిపక్ష పార్టీలు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. రోజువారీ కూలీలతో నారా లోకేష్ యువగలం యాత్ర నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. యువగలంలో పేద ఆర్టిస్టులు తప్ప కార్యకర్తలు కూడా ఆయన వెంట నడవడం లేదని విమర్శించారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి పోటీ చేసే సత్తా ఆయనకు ఉందన్నారు. కావాలంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఆయనకు ఎదురుగా నిలబడి పోటీ చేసి పరీక్షించుకోవచ్చని శిల్పా చక్రపాణి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. లోపలికి లేదు.
ఎనికి రావాలి, ఎనికి జరగాల, ఎనికి జరగాల, సైడ్ జరగాల, ఇంకా నాకు వెడల్పున్నాను కొంచెం ఎనికి. నిన్న చిత్తూరు జిల్లా పుంగనూరులో అదేవిధంగా అంగర్లలో జరిగేటువంటి సంఘటన దురదృష్టకరం, చాలా బాధాకరం. ఎందుకంటే ఇంకా ఎలక్షన్లు 7 మాసాలు ఉన్నాయి, 7 మాసాలు 8 మాసాలు ఉన్నాయి. అంటే ఇంకా ఎలక్షన్లు ఇంత దూరం ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేతగాక అటు తన పార్ట్నర్ అయినటువంటి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో రెచ్చగొడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రకరకాల నానా బూతులు తిడుతూ ఈరోజు రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఉన్నారు. తన కుమారుడు లోకేష్ బాబు గారు కూడా ఈరోజు నిన్న బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండలంలో ఉద్రిక్తత, పోడు సాగుదారులకు అటవీ శాఖ అధికారులకు మధ్య వాగ్వాదం. అక్రమాలకు అడ్డాగా మారిన మహబూబాబాద్ జిల్లా మరిపేడ సివిల్ సప్లై గోదాం, కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం అక్రమ రవాణా. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అధ్యాపకురాలి హత్య కేసును ఛేదించిన పోలీసులు, 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. పుంగనూరులో జరిగిన ఘటనపై స్పందించిన డీఐజీ అమ్మిరెడ్డి, ఘటనలో బాధితులంతా పోలీసులేనని వెల్లడి. ఇవి పోకుండా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.